ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్ రావుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు. అసోసియేషన్ అధ్యక్షులు ఎన్రాల నగేష్ ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు, అసోసియేషన్ సభ్యులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి సాగరంగా స్వాగతం పలికారు. కొత్త న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టినందుకు ఆయనకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రభాకర్ రావు మాట్లాడుతూ న్యాయవాదిగా పనిచేసి ఈ స్థాయికి ఎదిగానని అన్నారు. వృత్తిరీత్యా తనకు ఎదురైన ఇబ్బందులు, కేసుల పరిష్కారంలో సాధించిన విజయాలు, విధి నిర్వహణలో ఒడిదుడుకులు వంటి అనేక అంశాలపై ఆయన అనుభవాలను పంచుకున్నారు. ప్రజలు మాత్రం, న్యాయవాదులు మాత్రం చాలా ఇన్నోసెంట్ సార్. కానీ 100% మీరు మళ్ళా స్థానజన్యమైన చేస్తున్నప్పుడు అంతకుముందు చేసినటువంటి జడ్జిలో మాట ఇక్కడ మాకంటూ ఏమి చిన్న చిన్న సమస్యలు బైఫర్కేషన్ ఆఫ్ ది జ్యుడిషియరీ డిస్ట్రిక్ట్ సార్. కొంచెం న్యాయవాద సోదరులు ఉన్నారు. ఆ ఏరియాకు సంబంధించినటువంటి ఓపీలు ఇక్కడ ఫైల్ చేయడం సుమారు ఒక 6-7 కోట్ల కారణంగా తర్వాత కోర్టు ఎగ్జిబిషన్ ఫైల్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ట్రైబల్ హ్యాబిటేషన్ అలా అంటున్నారు. నేను కూడా అదే ట్రైబల్ హ్యాబిటేషన్ ఉన్న ఖమ్మం జిల్లా నుంచి వచ్చాను. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయనేది నేను దాదాపు 8 సంవత్సరాలు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేశాను. ఒక అడ్వకేట్ బెయిల్ అప్లికేషన్ వేసినా, ఒక అవుట్ ఆఫ్ ఆర్డర్ వేసినా ఎంత లేబర్ పెయిన్స్ పడతాడు, అవుట్ ఆఫ్ ఆర్డర్ నెంబర్ అయ్యేంత వరకు పీడిఎం గారు ముందు నిలబడి సూపర్నెంట్ బయటకు వచ్చేదాకా రిటర్న్ అయిందా, నెంబర్ అయిందా అంతవరకు ఆ నొప్పులు ఎలా ఉంటాయనేది ఒక అడ్వకేట్ ప్రాక్టీస్ చేసిన అడ్వకేట్గా నాకు బాగా తెలుసు. అదేవిధంగా ఒక బెయిల్ అప్లికేషన్ చేస్తే అది చెక్అట్ కూడా అయిన తర్వాత ఇన్వార్డ్ క్లార్క్ దగ్గర నుంచి మళ్ళీ నోటు పుట్టప్ అయ్యడానికి జరిగిన తతంగాలన్నీ మనకు తెలిసి ఎలా అవుతాయి, అవుట్ ఆఫ్ ఆర్డర్ ఎలా అవుతాయి, ఈ బెయిల్ అప్లికేషన్ నోట్ ఎలా అవుతుంది, మళ్ళీ అక్కడి నుంచి నోటీస్ టు పీపీ,